అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ దిన వాక్యం లేవికాండం 25వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటాం. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. కాబట్టి ఈ దిన వాక్యం మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించరు. ఈ వాక్యాన్ని 2 భాగాలుగా చేసుకుంటే తృప్తిగా భుజించుట, సురక్షితముగా నివసించుట, ఈ విధానంలో మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తృప్తిగా భుజించుట గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. 1వ వచనంలో 2-3 లైన్, పోషణ ఆధారము యెహోవా అనే మాట వ్రాయబడింది. కాబట్టి దేవుడు పోషించే దేవుడు, పోషణకు ఆధారము ఆయనే. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇశ్రాయేలు దేశము గురించి, అనగా కనాను దేశము గురించి నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగంలో దేవుడు మాట్లాడుతా ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మిమ్మలను కనాను దేశములోనికి, అనగా మరి పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి మిమ్మల్ని నడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి అని ఆశపడుతుంది. బానిసత్వం నుంచి, ఐగుప్తు ఫరో దాసత్వం నుంచి, ఇనప కొలిమిలో నుంచి దేవుని ప్రజలను విడిపించి దేవుడు పోషించాలి అని ఇష్టపడుచున్నాడు. మీరు కష్టపడి మరి జీవనోపాధి చేసిన దానికంటే నేను మిమ్మల్ని ఎక్కువగా పోషించగలను అని దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తు దేశంలో కష్టపడితేనే భోజనం, బానిసత్వం చేయాలి. ఉదయం నుండి రాత్రి వరకు పనిచేస్తే ఎంతో కొంత సంపాదిస్తే అది తినటానికి కూడా సరిపోయేది కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను సురక్షితముగా పోషిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి అట్లాగనే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దిగి వచ్చినట్లుగా నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో రాయబడింది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనంలో ఆ దేశ ప్రజలు దేవుడు మోషే కొంతమందిని 12 గోత్రాల నుంచి 12 మందిని ఆ కనాను దేశానికి పంపిస్తే వాళ్ళు చూసి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, నీవు మమ్మను పంపించిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే అంటా వచ్చా. కాబట్టి దేవుడు కనాను దేశాన్ని ముందుగానే చూస్తా వచ్చాడు. అబ్రహాము ముందు చూస్తా వచ్చి దేవుడు అబ్రహాముకు ముందు చూపిస్తా వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తాను అని చెప్తా వచ్చాడు. అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంటుంది అని చెప్తా వచ్చాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు 12 గోత్రాల పెద్దలు మరి కనాను దేశాన్ని చూడటానికి వెళ్ళి వారు అక్కడి నుంచి ద్రాక్ష గెలలు కోసుకొని దానిమ్మ పండ్లు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన సాక్ష్యం నిజమే, దేవుడు చెప్పిన మాట సత్యమే, అది నిజముగా పాలు తేనెలు ప్రవహించే దేశమే కనాను అని వారు సాక్ష్యం ఇస్తా వచ్చారు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటలు దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను పోషించగలను అని చెప్తున్నారు. ప్రజలు అంటున్నారు, లేదు ప్రభువా, మేము కనాను దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళేదానికంటే ముందుగా ఐగుప్తు దేశంలో కొన్ని 100 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాం. అక్కడ మేము కీరగాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, మరి తెల్లగడ్డలు ఉల్లిగడ్డలు తిన్నాం, చేపలు మాంసం తిన్నాం, ఈ అరణ్యములో లేవు కదా అని ప్రశ్నిస్తూ వచ్చాం. మీరు సనగబాకండి, మీరు అనేక విధాలుగా శోధించబాకండి, మీకు
మరి పరలోకం నుండి మన్నాను కురిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. 40 సంవత్సరాల పాటు అరణ్యములో వారిని తృప్తిగా పోషిస్తా వచ్చాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లూకాసు వార్త 9వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది. లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తున్న మాట, 5,000 మంది దేవుని వాక్యం వినటానికి వచ్చారు. 5,000 మంది దేవుని వాక్యం విన్న తర్వాత 5,000 మంది ఆహార పదార్థాలు తీసుకొచ్చుకోవాలా, ఏమి తీసుకురాకుండా దేవుని వాక్యం వినటానికి వచ్చారు. ఒక చిన్నపిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. ఆ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే 5,000 మందికి దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తా వచ్చాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. 9వ అధ్యాయంలో 17వ వచనం, లూకా 9:17లో వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తారు. కాబట్టి వారందరినీ తిని తృప్తి పొందిన తర్వాత, కాబట్టి 5,000 మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వస్తే వారు తిన్నారు, తృప్తిపరచబడ్డారు. కాబట్టి లేవికాండం 25వ అధ్యాయం 19వ వచనంలో మీరు తృప్తిగా భుజించి అనే మాట మనం ధ్యానం చేస్తా వచ్చి. కాబట్టి తృప్తిగా దేవుడు పోషించే దేవుడు. మనం ఆహారం లేదు అని దిగులు పడాల్సిన పని లేదు. అయ్యో ఈ రోజుకే ఉంది రేపు లేదు నాకు ఎట్లా అని బాధపడాల్సిన పని లేదు. దేవుడు పోషించగలిగిన సమర్థుడు. దేవుని ప్రజలను తృప్తిగా పోషిస్తా, సమృద్ధిగా కడుపు నిండా దేవుడు తృప్తిగా పోషిస్తూ ఉంటాడు. అది దేవుని విశ్వాస్యత. రెండో విషయానికి వచ్చేసరికి మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసిస్తారు అనే మాట జ్ఞాపకం చేసుకుంటే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం అనుకుంటా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఆ మాట రాయబడింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. కాబట్టి దేవుడు సంరక్షించే దేవుడు, అక్కడ తృప్తిగా పోషించిన దేవుడు. నెహెమ్యా 9:21లో రాయబడింది, వారు తృప్తిగా పోషించాడు దేవుడు. తర్వాత వారి వస్త్రాలు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకి వాపు రాలేదు. వాళ్ళు వస్త్రాల కానుంచి పై వస్త్రాల కానుంచి లోపల శరీర అవయవాలు ఏవి కూడా చెక్కు చెదరల. కారణం ఏంటంటే దేవుడు వారిని అంతగా సంరక్షిస్తా వచ్చాడు. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన దేవుని ప్రజలంగా మనలను కూడా తృప్తిగా పోషిస్తాడు, సంరక్షించి భద్రపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక.